వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 లక్షల రూపాయల అప్పు. కేవలం మంగళవారం ఒకటే రోజు 4,600 కోట్ల రూపాయల అప్పు. సో ఈ అప్పుల లెక్కలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం నడవాలి ప్రతిరోజు అంటే అప్పు చేస్తే తప్ప నడవని దుస్థితిలో ఉంది. ఒక పక్క అమిత్ షా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎందుకు అంతగా వైరల్ అవుతుంది? నిజంగానే అమిత్ షా పవన్ కళ్యాణ్కి క్లాస్ పీకాడా? ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతుంది. సో ఇదే అంశాలపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇన్ జనరల్గా ఒక ప్రభుత్వం నడవాలన్నా సంక్షేమ పథకాల కోసమైనా అప్పులు చేయడం సర్వసాధారణం. కానీ ఏపీలో ప్రతిరోజు అప్పు తెస్తే తప్ప ప్రభుత్వం నడవని పరిస్థితి. నిన్న కాగ్ రిపోర్ట్ ఒకటి వచ్చిందమ్మా. తర్వాత అగ్రిగేట్ని ఎవ్రీ ట్యూస్డే సర్టన్ నాట్ లెస్ దెన్ 2,000 to 4,000 crores అప్పు తీసుకొస్తున్నారు. నిన్నైతే మరి ఘోరంగా 4,600 crores తీసుకొచ్చారు. ఇది దగ్గర 3 లక్షల కోట్లకు పరిగెట్టేస్తుంది రేస్. కానీ సాధారణంగా నువ్వు అన్నట్టు సంక్షేమ పథకాలు లేదంటే రాష్ట్ర ప్రాస్పరిటీ ముందుకెళ్ళడానికి ఈ అప్పులు చేయడం సర్వసాధారణం అంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో వాడికి అర్థం కావట్లే. ఇప్పుడు రాష్ట్రం పరుగు పెడుతుంది అనుకో, ఓ పక్క సంక్షేమం లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇట్లన్నిటితోనూ. జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు కాబట్టి వీళ్ళు రోడ్లు వేస్తున్నారు మొత్తం రాష్ట్రం అంతా. అయితే మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్ని రివ్యాంప్ చేస్తున్నారు. అయితే మొన్న పోలీస్ స్కేలింగ్లో వాళ్ళకి దాన్ని ఏమంటారు, బిఎన్ఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషను, అలాగే టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ఏవీ లేవు మన దగ్గర, కెమెరా ల్యాబ్సెస్ అన్నవి, ఇవన్నీ కంటిన్యూస్గా అడ్రస్ చేస్తుంది గవర్నమెంట్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years. అందుకే ఇంత ఇబ్బడి అప్పులు జరుగుతున్నాయని చెప్తే ఎక్కడికక్కడ రోడ్లు చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. నేను మొన్న తిరిగిన రోడ్లు ఏవి కూడా అంత తీసిమార్కాని రోడ్లు అయితే కనబడలేదు నాకు కొన్ని తిరిగిన ప్రాంతాల్లో. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పేస్లో నడుస్తుంది అనుకుంటే, ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డిని శ్రీలంక జింబాబ్వే అయిపోయిందని ఆయన ప్రాణాలు తినేసి మీరు కూడా ఆయనకి ధీటుగా ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు ఆల్రెడీ 3 years కూడా ఇంకా నెక్స్ట్ మంత్కి 2 years కంప్లీట్ అవుతుంది. అందులో సంక్షేమ పథకాలు ఇంక్లూడ్ అవ్వడం, ఏకంగా కేంద్రం కూడా శభాష్ జగన్ పేదలకి ఇల్లు కట్టించేవని కూడా ప్రభుత్వం మారిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకురాడు. ఇప్పుడు ఒకటి నేను చూస్తుంది ఏంటంటే, ఫస్ట్ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వీళ్ళు బదనాం చేసి అక్కడ రాహుల్ గాంధీని బదనాం చేసేయడమే కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కానీ తర్వాత అది ముఖ్యేతర అంటే ఇలా చూపించినట్టు ఒక 4 రోజుల తర్వాత ఉడికి మర్చిపోయినట్టు. నేను చూడు ఆయన జువ్వలదీనికి వెళ్ళారు. వాళ్ళు పాపం మత్స్యకారులకు 1,60,000 మందికో 1,40,000 మందికో మంచి 20,000 రూపాయలు ఎంతో ఇచ్చారు. సంతోషం, చాలా బాగుంది. కానీ పోర్టు మాది సినిమా డైలాగ్ లేదు, ఇదేదో నాదే ఇది నీదే అనేది ఏదో ఉంటుంది చూడు, ఆ డైలాగుల టైప్లో చంద్రబాబు గారితో ఒక ఎలివేటెడ్ డైలాగ్స్ చెప్పించారు. పోర్టు మందే వేట మందే అని, జోల్దోని పోర్టు మేము కడతా ఉంటారు. మరి దీనికన్నా ముందు ప్రైవేట్ చేసేస్తూ ఉంటారు. సో ఈ కాంట్రడిక్షన్స్ ఏంటి? జోల్దీని పోర్టు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఎంత ముందుకు వెళ్ళిందో అందరికీ తెలిసిన విషయం. దానికి ముందు కంటిన్యూషన్ చేస్తూ ఈ పోర్టు మేము జాతికి మత్స్యకారులకి అంకితం చేస్తున్నాం చంద్రబాబు గారు చేసి ఉంటే 2 yearsలో ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బిగ్ వండర్. మత్స్యకారులకు సంబంధించిన జయమంగళం గారిని ఇలాంటి వాళ్ళని అందరినీ గబగబ జాయిన్ చేసేసుకుని ఉన్న వాళ్ళందరినీ తెచ్చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎప్పటికి కూడా వాళ్ళకి ఏమీ జరగకుండా ఇవాళ వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఒక కార్యక్రమం. పోర్టు ఇప్పుడు ఎక్కడ ప్రైవేటీకరణ అవుతుందని ఒక భయం ఇంకా మత్స్యకారుల్లో పోని పరిస్థితి ఆబ్వియస్లీ ఉంటుంది కదా. అక్కడ అంతమంది గతంలో నియంత్రించినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు నియంత్రించి పెనాల్టీలు వేసేస్తాం, సభ్యత్వాలు రద్దు చేసేస్తాం, సంఘాల తరఫున పెనాల్టీలు వేసేస్తాం, ఇవన్నీ చెప్పిన వాళ్ళు నిన్నెళ్ళి జాతికి అంకితం చేసినట్టుగా పోర్టు మందే పేట మందే అని చెప్పి డైలాగులు వేస్తే ఏం చెప్పాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమిలియేషన్ పాలిటిక్స్లోంచి బయటకు రండి. సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో అప్పులు 3 సంవత్సరాలు, దీనికి 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి చేసింది 2 సంవత్సరాల్లోనే మీరు కంప్లీట్ అయిపోయింది కోర్సు. మూడోది, ఇవాళ కాగ్ రిపోర్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైనా తీసుకోండి, మీరు ప్రతి దాంట్లోనూ అగ్రిగేట్న 3,000 crores పైచిలకి డెఫిసిసీ కనబడుతుంది. ఎక్కడి నుంచి సస్టైన్ అవుతుందంటే ఇన్కమ్. ఇప్పుడు మీరు లెక్కరే ఉంది, లెక్కర్ గతంతో కంపేర్ చేస్తే ప్రభుత్వం చేసింది, ప్రభుత్వ ఆదాయం వచ్చిందన్నది ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు మీరు ఎబ్బడముడిగా లైసెన్స్ ఫీజులతో సైతం ఏం చేసినా ఎక్స్‌చక్కర్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెవెన్యూ డెఫిసిట్ కనబడుతుంది దాంట్లో. అట్లా మీరు కాగ్ రిపోర్ట్లో ఏ ప్రాస్పెక్ట్లో చూసుకున్న స్టాంప్స్ అండ్ డ్యూటీస్ చేసినా సరే జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో ఏముంది. ఇప్పుడు మనకి ఎలక్షన్ ఇయర్ ఎవడు ఇల్లు అవి కొండ కదమ్మా, ఇల్లు కొండు, నెక్స్ట్ ల్యాండ్లు కొండ ఇవ్వదు. సో అవన్నీ ఏమి ఫస్ట్ ఇయర్ రిటర్న్ మీకు వచ్చినట్టుగా 24, 25 క్యాలెండర్కి డబ్బులు పెరిగి కనబడ్డాయి. కానీ తర్వాత 25 నుంచి 26 నుంచి డ్రాస్టిక్ ఫాల్. మళ్ళీ జిఎస్టీ వసూళ్ళు అవి ఎంత ప్యాథటిక్గా ఉన్నాయి. స్టేట్ సర్వీస్ ట్యాక్స్లు, సేల్స్ ట్యాక్స్ ఏమి వసూలు చేస్తున్నారు? దీని మీద ఒక బ్రహ్మాండమైన బృహత్తర కార్యాచరణ కనబడాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవంలో ఉన్నారు. ఆయనకున్న అనుభవాన్ని రంగరించి స్పాన్ ఆఫ్ నో టైం క్రైసిస్ మేనేజ్మెంట్ చేసి చూపించాలి కదా ఆయన. ఇది కదా యాంటిసిపేషన్స్. ఈ యాంటిసిపేషన్స్లో ఎక్కడ కాగ్ రిపోర్ట్లో దగ్గర లేరు. ఇవాళకి దగ్గర 3 లక్షల కోట్లు పూర్ణ కుంభం రెడీ అయిపోయింది. నిన్న మంగళవారం 4,600 కోట్లతో కలిపి
ఇవన్నీ కలిపి అక్యూములేటెడ్ ప్రెషర్ అని గవర్నమెంటే కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి దగ్గర 2,70,000 కోట్లు మేము సంక్షేమాలు చేసామని చెప్పడానికి 1 సంవత్సరం బడ్జెట్ లేదా 2 సంవత్సరాల కరోనా ఎక్స్క్యూజ్ లేకుండా ఇవాళ భయంకరమైన ఇన్ఫ్లేషన్ ఎత్తికేసుకుంటారు. ఈ ఇన్ఫ్లేషన్ సస్టైనిటీకి ఇంకెంత పడుతుంది, దానితో అప్పులు చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్లన్నీ పోస్ట్పోన్మెంటే కదా. అంటే రాష్ట్రం స్టాండ్ స్టిల్. ప్రభుత్వమే మార్చాం మేము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని 151 కాదని 124 ఇచ్చి మిమ్మల్ని. ఓ పక్క మీతో నా పవన్ కళ్యాణ్ అసందర్భ చేతకాని పేలా పనులు. భయం పట్టుకుంది అతనికి. మీరేమో భయం పట్టుకుంది అంటున్నారు. రీసెంట్గా అమిత్ షా పవన్ కళ్యాణ్ మీటింగ్ మీకు కూడా తెలుసుంటుంది, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అందుకేనమ్మా నిన్న వెళ్ళి అక్కడ పేలిన అసందర్భ పేలాపన. ఆ భయమే అది, దాన్నే భయం అంటారు. ఏమన్నాడు, నేను రాజకీయ పార్టీ సేవా తత్పరతకు పెట్టాను, రాజకీయ పార్టీ పెట్టలేదు అంటే ఏంటి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న జనసేన పార్టీ సింపుల్గా కాంగ్రెస్ వాళ్ళు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు, తెలుగుదేశం జనసేన పార్టీని స్థాపించింది. సో ఈ ప్రాస్పెక్ట్లో ఏమవుతుంది, అమిత్ షాకి ఒక రాయబారం తీసుకుని వెళ్ళారు జగన్మోహన్ రెడ్డిని జైల్లో చేయని. జైల్లో చేయమంటే ఆయన చెప్పింది ఏంటి, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అండ్ షార్ట్ టర్మ్ ఫ్రెండ్స్ని కంపేర్ చేశారు. ఎవరు లాంగ్ టర్మ్ ఎవరు షార్ట్ టర్మ్? జగన్మోహన్ రెడ్డి షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అంటే ఈయన అవకాశం కోసం ఇవాళ వచ్చాడు. ఈతనితో లాంగ్ టర్మ్ పరిగెట్టడానికి 2014 నుంచి ఎన్డీఏ కూటమిలో ఉంటే ప్రాబ్లం లేదు. వీళ్ళకి బద్ధశత్రువైన ఐఎన్డీఏ కూటమిలో ఉండి మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చారు. సో కన్సిస్టెన్సీ ప్లే చేస్తుంది ఎవరు? ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా బీజేపీ పార్టీకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఏ బిల్లుకైనా సరే, ఏ బిల్లుకైనా మద్దతే. ఆఖరికి రైతు చట్టాల మీద కూడా మద్దతు ఇచ్చాడు, సిఏఈ చట్టాల మీద కూడా మద్దతు ఇచ్చాడు, అన్నిటి మీద మద్దతు ఇచ్చుకున్నాడు. ఎందుకు? అతని సర్వేల కోసం. అసలు చాలామందికి తెలిసి మాడతారు, తెలియక మాడతారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఈ టర్మ్లో కనుక కెలుక్కుని అరెస్ట్ చేస్తే సిబిఐ ఈడీ వ్యవస్థల్ని ఎంటలు పెడితే అంటారు ప్రజలు. ఎందుకు తెలుసా? ఇప్పటికే న్యాయ వ్యవస్థ మీద నిన్న ఆయన మిశ్రా గారు ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు, పెద్ద ఆయన సుప్రీంకోర్టు లీడింగ్ లాయర్ ఆయన, మీనన్నో అదో పేరు అయింది, పెద్ద ఆయన. 90% సివిల్ కోర్ట్స్ జడ్జెస్ అందరూ కరప్టెడ్ అని చెప్పాడు. అంటే వ్యవస్థల మీద నమ్మకాలు ఎలా పోతున్నాయో ప్రజలకు గమనిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ ఏం చెప్పాడు, డిశ్చార్జ్ పిటిషన్ వేసి కూర్చున్నాడు ఈడీ సిబిఐ కేసుల మీద. నేను ఇప్పటికి లక్షసార్లు చెప్పాను, డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఈ కేసుకి నాకు సంబంధం లేదని. సంబంధం ఉందని వాళ్ళు ప్రూవ్ చేసి లోపల వేయాలి. నీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదనడానికి 100% అథెంటికేషన్తో ఇలా చిట్ కేసు కూర్చోబెట్టాడు సిబిఐని ఈడీని. నీకు సంబంధం ఉందని లోపల వేయాలి కదా. ఇప్పటికీ సిబిఐడి 16 నెలలు జైలు ఎందుకు పెట్టుకొని జుట్లు పీక్కొని చేస్తున్నారు? తేడా ఏముంటుంది అప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ పర్సనల్ వెంజెంటాతో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది వాస్తవం అని. వీళ్ళు అదే పని చేస్తే ఎన్డీఏ కూటమిలో వీళ్ళకి మద్దతు తీసుకున్నందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతానంటే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం కన్నా విలువలు విశ్వసనీయత ఉంటుందా? ఎవడన్నా ఆలోచిస్తారా? ఇప్పుడు పవన్ అంటే కళ్యాణ్ వ్యక్తిగతంగా మీకు ఒక వ్యక్తిని డిమార్క్ చేసి అరెస్ట్ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి అన్నది పేటరేట్ అయిపోతుంది కదా. అంతే, అది పోర్ట్రేట్ అయిందనుకో ఇంక జనాలు వ్యవస్థల మీద నమ్ముతారా? అధికారం దేనికి లోపటేయడానికి కానీ. ఇది ఎవరికి ప్రాబ్లం? ఆల్రెడీ అది బీజేపీకి పెట్టింది పేరు. ఎవరికి పెట్టింది పేరైనా సరే ఇప్పుడు ఎవరు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇదే నరేంద్ర మోడీ లంచాలు తినేసాడు, 5 లక్షలతో దొరికాడు, తోటకూర అన్నీ చెప్పి వాషింగ్ పౌడర్ నిర్మై వాళ్ళ ముఖ్యమంత్రిని చేసేసాడు. ఇక్కడ ఏ బాబు పోలవరం పేటీఎంనే పైసా లూటా ఇస్కా జేబ్ మే డాలా అని అన్నీ చెప్పి ఇష్టమే వాషింగ్ పౌడర్ నిర్మా నీ సన్నిధానంలోకి రాగానే. ఈ 2 స్టేట్లు చాలు కదా ఎగ్జాంపుల్. సో ఇన్ని కనబడుతుంటే ఈ మధ్యలో ఆటల పనిలో బుడంకాయలోకి వెళ్ళి ట్రాన్స్లేటర్ నాదెండ్ల మనోహర్ని తీసుకెళ్తే తెలుగుదేశం కోవర్ట్ని ఏటవుతుంది? దరిద్రానికి మారిపోయారు. నరేంద్ర మోడీకి ఆయనకే ప్రాంప్టర్ చెప్తే ఏదో భాషలో చెప్తారు, ఆయన వీళ్ళకి చెప్తే మనోడికి చదివిన దిక్కుమంట 10th క్లాస్కి చచ్చినా అర్థం అవ్వదు. డిస్కంటిన్యూ చేసిన దైద్రకోటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అసలు అర్థం కాదు. అది పైపచ్చి ఏ గ్రూప్ చదివాడో ఈయనకే తెలియదు. అలా నాగరాజు ఊర్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసుకుని తిరుగుతాడు. ఇలాంటి వాళ్ళు కూర్చుని ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్టులు అందులో ఏటేటి ఉన్నాయి ఇలాంటివి చెప్తే నిజాలు అర్థమవుతాయి. ఈ చదువు సంజయ్ ఆయన నేను ఎప్పుడూ ఒకటే అభ్యర్థిస్తాను నాగరాజుని, ఒక్కసారి వీలైతే పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోడీ వాళ్ళ చదువుల మీద ఇంటర్వ్యూ చేయరా బాబు, చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీయో వాళ్ళు చెప్పి అబద్ధ జబ్బ స్టోరీలు ప్రజలకు తెలియాలని. అప్పటిదాకా వాళ్ళ నాగబాబు చెప్పి ఉంటుంది చూసేవారు. 2 లక్షల పుస్తకాలు అంటే దొరికిపోయాడు, ఎన్ని చదివాడు చెప్పమనంటే తూచు 2 లక్షల రూపాయలు ఇచ్చి పుస్తకాలు కొన్నానని దబాయిస్తాండి మనకి. అలాంటి ఈ టపాచబుత్ర కబుర్లన్నిటికీ కాలం చెల్లిపోద్ది. ఆ దెబ్బకు వచ్చాడు నిన్న పేలాడు కదా, నేను పార్టీ పెట్టలేదు, పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవడానికి కాదు సేవా తత్పరక. ఎందుకంటే అమిత్ షా తరతరలాడించాడు.
ఆ తరతర లాడించిన దగ్గర నెక్స్ట్ గవర్నమెంట్ ఏంటి, ఈ గవర్నమెంట్ కొన్న పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఇలా కళ్ళ ముందు ఇలాగా హనుమాన్ చాలీసా చదివినట్టు అర్థమైపోయింది. హనుమాన్ చాలీసా సారాంశం ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. రేపు కర్మగాలి చంద్రబాబు నాయుడు శంఖ దింపించాను నన్ను, లేకపోతే కర్మగాలి మళ్ళీ 2019లో ఎక్కడ గెలవకపోతే ఈసారి జగన్మోహన్ రెడ్డి గొడ్ల పిండినట్టు పిండేశాడు. మీరైతే వాషింగ్ పౌడర్ నిర్మాని సన్నిధానంలో శాత తీరనిస్తారు. ఎందుకు వచ్చింది సార్, నేను విలీనానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, అటైనా పోతాను ఇటైనా పోతాను, మీరు తేల్చేస్తే నా సంగతి ఏదన్నా బతిమాలుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే వచ్చిన ఆ పిచ్చి పకోడికి పేలాపనలా నేను. లేకపోతే ఆయన స్థాయికి ఒక పార్టీ పెట్టి ఓ పక్క విజయ్తో కంపేర్ చేస్తే బోర్ కంపేర్ చేయకండి ప్లీజ్, నేను నా కథ వేరు అని ఓ పక్క దిక్కుమాలి. కథ వేరు మాత్రమే కాదు, ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి కుక్కల హడావిడి అనలేదు కానీ దాన్ని ఏదో అడవడు అని చెప్పి దాని పిల్లలు వీధుల్లో పరిగెడతారు, సందుల్లో పరిగెడతారని కవర్ చేసాడు. తర్వాత ఎందుకంటే ఆల్రెడీ నీకు పంచరత్నావళిను హనుమాన్ చాలీసా అక్కడి నుంచి అర్థమైపోయిన తర్వాత ఇంకా కుక్కలు గిక్కలు మాట్లాడేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఆ భయం. అదే దాన్నే భయం అంటారు. అలా సినిమాలో ఇలా టన్నుల కొద్దీ భయం ఇస్తానని డైలాగులు చెప్పడం కాదు, రాజకీయంలో నిజమైన భయంకి ఎలా వణుకుతున్న పవన్ కళ్యాణ్ ప్రజలు చూస్తున్నారు. అందుకే మా గురుగారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా బాగా చెప్పారు, అది ఎక్కడి నుంచి లీక్ అవ్వలే, వాళ్ళ పార్టీలో నేను కూర్చొని వాళ్ళు ఊరుకోరు కదా. ఏటన్నారు సార్ మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసేస్తారు, కాలు కొట్టేసుకోవడం కదా వాళ్ళ బాధ వచ్చిన కాడి నుంచి. ఏట్రా నా బతుక్కి ముఖ్యమంత్రిని చేయడం, నాకు ఇలా గొడ్ల పిండినట్టు పిండేశారు, ఈ 3 ఏళ్ళే మన సంబరాల తర్వాత ఏటవుతుందో నాకు అర్థం కావట్లే, ఈ కథ నడిచిల్లే లేదు, నేను చెప్పిన 15 ఏళ్ళు ఇవన్నీ వేరే సినిమా కథలాగా ఉన్నాయి, అసలు కథ వేరేగా ఉంది. స్క్రీన్ ప్లే దర్శకత్వం మన ఎస్సీ కృష్ణారెడ్డి సినిమాలో నటిద్దామంటే నేనే నటిస్తున్నాను పక్క వెళ్ళిపో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. నీకు తెలుసు కదా ఎస్సీ కృష్ణారెడ్డి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసుకుని ఆఖరికి యాక్టర్ కూడా ఆయనే, హీరో కూడా. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాబరపడిపోయి ఎప్పటికైనా నన్ను హీరో చేస్తారు అతను బీజేపీ వాడు తెలుగుదేశం మన దగ్గర మనవాడిని ఈ గుదిబండను దింపినట్టు కింద ఎత్తేసారు. సార్ ఇలా టైంలో మీరు నన్ను వదిలేస్తే మామూలుగానే అనాథ ప్రాంతంలో తిరుగుతున్నాను సార్, ఇంకా డేంజర్ అయిపోద్దని చెప్పాడు. సో అంచేత ఏమవుతుందంటే సరైన టైంకి మన మాట ఇప్పుడు ఎప్పుడైనా నీకు భయం ఉందనుకో, ఆ భయం నుంచి నువ్వు మేకపోతే గాంభీర్యం ప్రదర్శించినా ఎక్కడో దొరికిపోతాయి, అదే దొరికిపోతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే మమ్మల్ని విడదీసేస్తే వైఎస్ఆర్సీపీ గెలిచేస్తారట, మమ్మల్ని విడదీస్తారు. నీకే కాదురా భయ్, నిన్ను విడదీస్తే ఎవరికి ఉపయోగం. మా దాసరి రాము గారు నన్ను మా మిత్రుడు చాలా బాగా చెప్పాడు, అసలు న్యాయంగా చెప్పాలంటే అలా రామారావు గారికి చూడు, వాళ్ళ పార్టీలు ఇసుకెత్తిపోయి పార్టీని నిలదీశారు చంద్రబాబు గారిని తీసుకొచ్చినట్టు. అలా జనసేనలో మిగిలిన వాళ్ళు ఎవరైనా కాపు సామాజిక వర్గానికి విశ్వసనీయత చూపించిన వాళ్ళని 4-5 పట్టుకుని పార్టీ సిద్ధాంతంతో దీంతో కమిట్ అవుతామని చెప్పి పవన్ కళ్యాణ్ నువ్వు పక్కన ఆడుకొని చెప్పి పార్టీని నిలబెడితే బాగుంటుంది. ఈ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ క్యాడ్ వదిలేశారు ఎవరు కాపు చెప్పి పారిపోవడం కాదు. సో ఇలాంటి విచ్ఛిన్నకర పరిస్థితుల్లో పార్టీని విడదీసి స్ట్రాటజికల్గా ఒక పార్టీ ఎమర్జీ నిలబడడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ కాదు లాంగ్ టర్మ్లో ఎక్కడో దగ్గర ఈ తెలుగుదేశం మీద లేదా వైఎస్ఆర్సీపీ మీద విసిగెత్తినప్పుడు ఒక ప్రత్యామ్నాయం అన్నది ఉంటుంది. అసలు కులాలకు అతీతంగా నా పార్టీ ఉంటుంది, నా రాజకీయం ఉంటుంది. నువ్వు అలాంటి వెనకమ్మా పనికిమాలిన సందర్భ పేల మొదలెట్టిన దగ్గర నుంచి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు కులం మతం గురించి, ఈ చదివితేటలు చదువు సంజలేనాడు ఒక్కడే మాట్లాడతాడు. మళ్ళీ పకోడీ కబుర్లు, కులం లేదు మతం లేదని దైద్రం బతుకంతా దాని మీదే, మళ్ళీ నోరిప్పితే అబద్ధాలు. అమరావతి రెండోసారి మళ్ళీ దీని గురించి మనం చర్చించుకోవడం. గతంలో ఉండవల్లి రైతులు ఒక తీర్మానం చేసుకున్నారు, బలవంతంగా భూములు మేము ఇవ్వము, లాక్కుంటే ఊరుకోమని. సో ఇంకాస్త అదేదో అంటారు ఊరుకోం కానీ ఊరెట్టుకుంటాం అన్నట్టు అదే మాట కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అదే చెప్పి విజ్ఞప్తి చేసే దుస్థితి ఒక రైతుకి ఏంటి. అంతా నారాయణ సిఆర్ఐడిఏ చేస్తున్న గేమ్ అమ్మ. పాపం చంద్రబాబు గారిని కూడా ట్రాప్లో వేసేసారు. ఆ సిఆర్ఐడిఏ వాళ్ళని మొత్తం ప్రక్షాళించాలి. అక్కడ నేను వాళ్ళకి ఎంత పోత్రం కాకపోతే రైతులు 4 గంటలు ఎంతసేపు వెయిట్ చేసి ఇసిగిపోయి పోయారు పాపం. ఏం అంత పొల్లిపోయి కాలం దేనికి ఉంది ఆ సిఆర్డిఏకి, అంత డిస్కషన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇది చాలా తప్పమ్మా. అక్కడ రైతులు పడుతున్న మానసిక వేతలు వాళ్ళు 10 ఏళ్ళు బట్టి అదే సాగు, ఆఖరికి అమరావతి గజెట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అదే తిప్పలైతే ఇది ఎక్కడ బాధమ్మా? నాకు అర్థం కాదు. రాజధాని లేకో బాధ, రాజధాని వచ్చిన తర్వాత ఓ బాధ, రాజధాని తర్వాత ఇంకొక బాధ. ఏమిటి విధానాలు? అంటే రైతులకి ఎంత ఇబ్బందికర పరిస్థితులు, ఒత్తిళ్లు ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటే మేము చనిపోతాం, ఉరి వేసుకోవడం కలెక్టర్ ఆఫీస్లోనే జరుగుతుంది అంటూ కలెక్టర్ ముందుకు వెళ్ళి చెప్పడం. అందుకే గ్రామ సభ పెద్దగా వీళ్ళు ఉద్యమకారులు కాదు, రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వీళ్ళు వెళ్ళి మాట్లాడే వ్యక్తిత్వం కానీ వ్యక్తులు కానీ రైతులు కాదు. సో ఒక అన్నదాతలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం ఏం చేస్తారమ్మా? ఇప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడ్లో వాళ్ళు గ్రామ సభల్లో వాళ్ళు నిరసన తెలియజేశారు.
గ్రామ సభల్లో కూడా వాళ్ళకి ఉపశమనం అన్నది కలగనప్పుడు ఇప్పుడు గ్రామ సభల్లో ఉపశమనం అంటామో రైతులు ఇవ్వట్లేదు సార్ నిరసన అని చెప్పి ప్రభుత్వం మీద ప్రెషర్ పెడుతున్నారు సార్, వద్దు సార్ మనం ఈసారి ఆగాలి, కొన్నాళ్ళ తర్వాత ఏదో చేద్దామని ఆగారు. ఇంకో ఆగకుండా ప్రభుత్వం అందరూ ఇంట్రెస్ట్గా నేను తీసుకుంటామని నారాయణ మాట్లాడుతూ సిఆర్డీఏ చట్టం ప్రకారం సిఆర్డీఏ వ్యక్తులతో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు అదంతా అక్కడ ఉండవల్లి ప్రాంతంలో ఉన్న రైతులు కాబట్టి ఇంపాక్ట్ పడకుండా ఉంటుందా? దానికి తోడు ఆ పెద్ద ఆయన పేరేంటి రైతుల నాయకుడమ్మా, సార్ కూడా ఇంటర్వ్యూ చేశాడు రైతులతో, వడ్డే శోభనాథేశ్వరరావు గారు అక్కడ గ్రామ సభల్లో ఖచ్చితంగా రైతుల పట్ల నిరసన కంటిన్యూస్గా తెలియజేస్తున్నాడు. ఒక సర్టన్ పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ హిమ్. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఇది ప్రభుత్వం మీద పడుతున్న ప్రెషర్ని విత్స్టాండ్ చేసుకోకుండా వాళ్ళు ఇంకా బొంబాడింగ్ చేసుకుని వెళ్దాం అన్నప్పుడు రైతులు ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వంలో మంత్రుల కన్నా ముఖ్యమంత్రికి ధీటులుగా జిల్లాకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న కలెక్టర్ గారికి తప్ప ఇంకెవరికి వినియోగించుకుంటారు. అందుకే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గళాలను వినిపిస్తున్నారు, దీనికి మాకు ఆల్టర్నేటివ్ కావాలని. సో ఇది గమనిస్తూ ప్రభుత్వం తరఫున ఉన్న మంత్రులు కానీ సిఆర్డీఏలో ఉన్న అధికారులు కానీ వివక్ష చూపిస్తున్న రైతులు వాళ్ళకి సత్వరం న్యాయం కోసం కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం మాత్రం సముచితమే. కానీ వాళ్ళు ఉర్లు పెట్టుకోవడం ప్రాణత్యాగాలతోనే రైతుల త్యాగాలతోనే ఈరోజు దాకా ప్రభుత్వాలు బతుకుతున్నాయి. వాళ్ళ త్యాగాలను ఇంకా ప్రాణాల మీద కూడా తీసుకొచ్చి చెప్పడం చాలా మొన్న రామారావు గారు చనిపోవడమే అసలు తీవ్ర ఆక్షేపణీయం. అయినా సరే ఇంకా నారాయణలో ప్రవర్తనలో మార్పు రాకపోతే మాత్రం ఆలోచించవలసిన విషయం ఇది. సరే, ఇప్పుడు రైతులకు సంబంధించి ఒక ఉద్యమం చూసాం, కానీ ఇప్పుడు ఈ దశ మనం చూస్తుంటే ససేమిరా అనడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండే పరిస్థితి రైతు. సో ఇంకా ప్రభుత్వం ముందుకు పోయే అవకాశం. ఇప్పుడు ఈ వడ్డే శోభనాథేశ్వరరావు గారిని ఇప్పుడు చూడండి, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ మధ్యన, మన ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పెట్టినట్టు ఈయన ఫేస్ని కూడా ఫ్రంట్ పెట్టి వెనక వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసి పొలిటికల్ ఎకానమీని పెంచాలి. పొలిటికల్ ప్రెషర్ అన్నది అపోజిషన్ పరంగా వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేస్తే ఆ ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. అది ఎక్కడ కనబడకపోతే ఏమవుతుంది? దే హావ్ టేకెన్ సిచ్యువేషన్స్ యాజ్ గ్రాంటెడ్. అంచేతే వాళ్ళు ఏం చేసినా నారాయణ గారు సిఆర్డీఏ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అక్కడ. ఈ స్ట్రాటజీని పక్క రాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించింది, ఖచ్చితంగా ఉపయోగించింది. ధాన్యం కొనుగోలు విషయంలో క్యాడర్ని రోడ్డు మీద దింపింది. నిరసనలని కళ్ళాళ్ళకి వెళ్ళి చేయండి, లేకపోతే మిల్లుల దగ్గర చేయండి, గ్రామ స్థాయిలో చేయండి, మండల స్థాయిలో చేయండి, జిల్లాల వారీగా చేయండి అని చెప్పి పిలుపుకి ప్రభావితమే బీఆర్ఎస్ క్యాడర్ అంతా పనిచేసింది. అలాంటి ప్రెజర్ అక్కడి నుంచి ఎందుకు జరగట్లేదు నాకు అర్థం అవట్లేదు. గుంటూరు నెక్స్ట్ విజయవాడ లేకపోతే అమరావతి రేడియస్ అంతా వైఎస్ఆర్సీపీకి రబ్బర్ పెట్టి ఉన్న హోంవర్క్లు చేర్పిసి ఇచ్చారేమో నాకు తెలియదు. ఆ మ్యాప్లో, ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో. సో ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను, అమరావతికి ఎప్పుడైతే 3 రాజధానుల బిల్లు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం ఇమ్మెన్స్ ప్రెషర్ రైతుల రూపంలో ప్రభుత్వం మీద పెట్టగలిగింది. అది సక్సెస్ అది. సో ఇలాంటి సువర్ణ అవకాశం భగవంతుడు వైఎస్ఆర్సీపీకి కూడా కల్పించాడు. ఇది ఎందుకు సద్వినియోగపరచుకోవట్లే? దిస్ ఈజ్ వాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్. అందుకే రైతులు స్వతంత్రంగా వాళ్ళు అంతటి వాళ్ళు కార్యాచరణ రచించుకుంటున్నారు. అట్లీస్ట్ రైతులు తీర్మానం చేసుకుంటున్న సందర్భంలోనైనా ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన పోరాటానికి రైతులు సిద్ధపడ్డారు అని ఇండికేషన్ వైసీపీకి పోలేదా? పోకపోతే ఇలా ఎందుకు ఉంటుంది? నేను మన నాన్నగారి స్టేట్మెంట్తో నేను ఖచ్చితంగా ఏకీభవించట్లే. సిఆర్డీఏ మీద నేను ఆ రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సిఆర్డీఏ చట్టంలో కట్టుతున్న బిల్డింగులకి ప్రభుత్వానికి అద్దె కట్టాలి, ప్రభుత్వ వ్యవస్థలు వెళ్ళినా సరే అన్నది. నేను ఆ కారణంతోనే సిఆర్డీఏ చట్టాన్ని మారిస్తేనే కానీ నేను అమరావతిలో పనులు మొదలెట్టదలుచుకోలేదన్న ఎక్స్క్యూజ్ తీసుకోవచ్చు కదా ఆయన. అమరావతి కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు ఒక పక్క రైతులకి పిలిచి మాట్లాడవలసిన విషయం అదే కదా. మీకు నేను ఆన్ టాప్ ప్రయారిటీ నేను ఇవాళ ప్లాట్లు కొట్టివ్వడానికి నేను నిశ్చయించుకున్నాను. నెంబర్ 2, ఈ సిఆర్డీఏ చట్టంలో ఇలా అద్దె భవనాలని మాట్లాడుతుంది, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయడం కోసమే నేను ఇక్కడ కట్టట్లేదంటే ఆ ఉద్యమానికి ఒక్కడికి ముందుకెళ్దు. కానీ 5 ఏళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసినట్టు చూశారు. చక్కగా దాని పర్యవసానం కోడిపెట్ట చూడు, కోతి ఆ బ్రెడ్ బయటికి వెళ్ళిపోయినప్పుడు, కోతి పిల్లులు కదా తెలుసు కదా, 2 పిల్లులు కొట్టుకుంటే కోతి బ్రెడ్ బయటికి వెళ్ళిపోయినప్పుడు 151 స్థానాల్లో ఉన్న వెర్రి వెంగళాయలు చేసి పక్కన కూర్చోబెట్టి లటక్క 124 స్థానాలతో పట్టుకుపోయారు. తీరువ దెబ్బలేని పవన్ కళ్యాణ్తో సైతం. ఏం చెప్పాలి? వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఒక ప్రభుత్వం మన మెడలు ఏ ప్రాతిపదిక మీద ఉంచారు? ఒక పక్క ఎంప్లాయీస్ నెవురుగప్పిన నిప్పులా దాంకొని లాస్ట్ మూమెంట్లో మడతెట్టారు. రెండోది ఇక్కడ రైతులు, వీళ్ళ ప్రభావం మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్రలు నువ్వే చేయించావు కదా. అమరావతి టు తిరుపతి అని వెళ్ళి అక్కడ దేవుడు అదేదో చెప్పారు, అమరావతి టు తిరుపతి ఏదో దేవుడి సన్నిధి ఏదో చెప్పారు. తర్వాత అభివృద్ధి చేయాలని చెప్పి కొంత దూరం నడిచికెళ్ళి లాస్ట్ కాలాల్లో విభేదించుకుని ఆపేశారు. కానీ ఈ 2 స్టేట్లోనూ మొత్తం స్టేట్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ ఎంత వైబ్రేషన్స్ క్రియేట్ చేయగలిగారు?
పైపచ్చి మీ దగ్గర ఉన్న కోటరెడ్డి లాంటి అటుపక్క వెళ్ళిపోయి జెండాపై ప్రెస్ సినిమా. ఇవన్నీ గమనించిపోతే ఎట్లా? ప్రభుత్వం రీడింగ్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, ఇంటెలిజెన్స్ ఎప్పుడూ ఫెయిల్యూర్ ప్రభుత్వానికి. అప్పుడు చంద్రబాబు నాయుడికి మట్టి కనిపించారు, జగన్మోహన్ రెడ్డికి మట్టి కనిపించారు. దానికి తోడు నీ దగ్గర ఉన్న మానవులు మా చెడ్డ బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ చుట్టూ దేవుళ్ళు ఆడుతున్నారు ప్రాపకం కోసం. లండన్ దాకా కోట్లు బూట్లు వేసుకొచ్చి పరిగెడుతున్నారు. ఇచ్చిన రిపోర్ట్లన్నీ సగం ఫేవరబుల్గా ఉన్న మొదటి 2 షీట్లు, మిగిలినవన్నీ తీసుకెళ్లి చెత్తబొట్టలు వేసి ఒక్కటి కన్ఫైన్ అయ్యి మీకు సబ్జెక్ట్ చేతికి అందకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు మీ చుట్టూ మళ్ళీ భజనలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు పేరుకి మాత్రం బయటికి పోమన్నారు, కానీ మళ్ళీ మీ సన్నిధానంలో సేత తీరుతున్నారు. ఇంకోటి ఐప్యాక్ రిషిగడ్ ఆడు వీళ్ళకి తోడు నీడ సినిమాలో ఒకటి హీరోయిన్ టైపు. ఈ ఎదవలు అందరూ కలిపి చేసి పుట్టుముంచిన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటుందో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్.